నమస్తే. నేను మీ అశ్విని కుమార్. అమెరికా ఇరాన్ మీద యుద్ధానికి విరామం ఒక 5 రోజులంటూ ప్రకటించింది. ఆ తర్వాత అమెరికా ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ సంబంధం లేని వ్యాఖ్యలు ఎక్కడా కూడా అంటే ఒక కన్ఫ్యూజన్ స్టేజ్‌లో చాలా క్లియర్‌గా ఉన్నట్టుగా కనబడుతోంది. సోషల్ మీడియాలో ట్రంప్‌కి అనుకూలమైన వాళ్ళందరూ కూడా ట్వీట్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే. కానీ అందరికీ కొద్దిగా అనుమానం మళ్ళీ అమెరికా ఇరాన్‌లో సైన్యాన్ని దింపుతుందా? ముఖ్యంగా కార్గ్ దీవుల్లో. ఈ కార్గిల్ దీవిలో మళ్ళీ ఒకసారి అమెరికన్ ట్రూప్స్ ఎంటర్ అవుతాయని, యుద్ధం మళ్ళీ ప్రారంభమవుతుంది అనేదైతే వినబడుతున్న మాట. అమెరికా సైన్యం అయితే గతంలో పెద్ద పెద్ద ఘర్షణలో అడుగుపెట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిన సందర్భాలు చరిత్ర చాలా జరిగింది. ఉదాహరణకి తీసుకుంటే మనం ఈ సైగాన్లో 1975లో దశాబ్దాల యుద్ధం చివరిలో హెలికాప్టర్ పైనుంచి పారిపోవటం. బీరూట్ తీసుకుంటే మనం 1983 ఒకే బాంబు దాడిలో 241 మంది మెరైన్లు చనిపోవడంతో ఈ శాంతి దళాలంతా కూడా వెనక్కి వెళ్ళటం. అలాగే మొగాదీషులో 1993 ఈ చిన్న దాడి గందరగోళంగా మారి బ్లాక్ హ్యాక్డౌన్ వెనకడుగు వేయటం. ఇరాక్ 2003లో ఆ యుద్ధం $1 ట్రిలియన్ ఖర్చుతో చేసిన రెజైన్ మార్పు. ఈ రెజైన్ మార్పు శాశ్వతంగా మధ్య ప్రాచ్యాన్ని పూర్తిగా నాశనం చేసింది. కాబూల్ 2021లో 20 సంవత్సరాలు మొత్తం $2 ట్రిలియన్ ఖర్చు చేసి తాలిబాన్ని మళ్ళీ తిరిగి తాలిబాన్లతోనే భర్తీ చేసింది. అందరికీ ప్రశ్న, మళ్ళీ చరిత్ర అదే విధంగా జరుగుతుందా? చూడాలి మనం. అయితే ఇలాంటి సమయంలో ప్రపంచ దేశాలు నాయకులు వాళ్ళ దృష్టి అంతా కూడా చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. భారతదేశం మీద, భారతదేశ ప్రధానమంత్రి మీద ఉంది. ఇరాన్ కూడా భారత్ని ఇనిషియేట్ తీసుకోమంటాం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. శాంతి యుద్ధం ఆపడానికి మీడియేషన్ చేయమని, ఇలాంటివన్నీ కూడా. భారతదేశంలో ప్రధానమంత్రి ఇలాంటి సమయంలో ఈ పశ్చిమాసియాలో సమస్యలు మొదలైనప్పటి నుంచి కూడా ఎలాంటి స్పందన, భారత ప్రభుత్వ స్పందన, ఇవన్నీ కూడా మనం చాలా ప్రత్యేకత ఉంది. అందుకే ఈ ఫారిన్ లీడర్స్ అందరూ కూడా చూస్తున్నారు. మోడీ 2 ఉభయ సభల్లో ప్రసంగించారు, రాజ్యసభ, లోక్సభలో. అలాగే వరుసగా 2 ఈ సెక్యూరిటీ కమిటీ సమావేశాలు జరిగాయి. ఎనర్జీ భద్రత కోసం అత్యవసర చర్యలన్నీ కూడా వెంటనే తీసుకున్నారు. ప్రధాని, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గల్ఫ్ దేశాల నాయకులతో నిరంతరం మాట్లాడుతూనే ఉన్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ సైన్యం సిద్ధతనంతా కూడా పరిశీలిస్తోంది, ఇండియన్ ఆర్మీది. అలాగే బుధవారం నాడు ఆల్ పార్టీ మీటింగ్ కూడా, సమావేశం కూడా జరిగింది. అమెరికా ఇరాన్లో మళ్ళీ సైన్యం దింపుతుందా అనేది ఆ డిస్కషన్ కూడా వచ్చింది. సో అమెరికా సైన్యంలో ఇందాక నేను చెప్పినట్టుగా మళ్ళీ అటువైపు ఏమన్నా అడుగులు చూస్తుందా? యుద్ధం అందరూ ప్రారంభిస్తారు. యుద్ధం ప్రారంభించాక ఎక్కడ ఆపాలి ఏంటి, అదే మెయిన్. సినిమాలో చెప్పినట్టు ఆట మొదలు పెడతారు, ఎక్కడ ఆట ఆపాలి అనేది. దీని మీదే ఫారిన్ లీడర్స్ అందరూ కూడా మోడీని ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతానికి అమెరికా ప్రెసిడెంటు తను అగ్రరాజ్యం స్టార్ట్ చేశాడు, యుద్ధం స్టార్ట్ చేశాడు. ఎక్కడ ఆపాలి, ఈ ఎండు ఏంటి అనేది చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు. నాటో దేశాలను కూడా సపోర్ట్ అడిగాడు, ఎవరు ముందుకు రాలా, డైలమాలో ఉన్నాడు. అదే తేడా ఒక రాజనీతిజ్ఞుడికి, ముఖ్యంగా భారతదేశ ప్రధానమంత్రికి, మిగతా దేశ నాయకులకి. యుద్ధాన్ని ప్రారంభించడం చాలా సులభం, కానీ దాన్ని అర్థవంతంగా త్వరగా ముగించడం మాత్రం చాలా కష్టం. భారత్కి సంబంధించిన వాయుసేనాధిపతి చెప్పినట్లు యుద్ధాన్ని ఎలా ముగించాలో ప్రపంచం చాలా క్లియర్గా భారతదేశం నుండి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి ఉదాహరణ కింద మనం 2025లో జరిగిన ఈ ఆపరేషన్ సింధూర్ని ఒక ఉదాహరణ కింద చెప్పచ్చు. పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదులు, స్పాన్సర్డ్ టెర్రరిస్టులు కాశ్మీర్ లోయలో హిందూ పర్యాటకుల్ని వారి మతాన్ని మరీ అడిగి గుర్తించి హతమార్చారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో హిందువులకి ముస్లింలకి మధ్య విభేదాలని పెంచాలి, కమ్యూనల్ వైలెన్స్ వైపుకి తీసుకెళ్ళాలి. మెయిన్ ఎజెండా అయితే అది కనబడింది. కానీ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్థానికంగా ఇంటర్నల్గా ఉన్న పరిస్థితిని చక్కగా నిర్వహించి, ఇంకో పక్క సైన్యానికి, ఇండియన్ ఆర్మీకి, పాకిస్తాన్కి గట్టిగా గుణపాఠం చెప్పమని ఆదేశించారు. మే 7వ తారీఖు
2025 భారత దళాలు పాకిస్తాన్లోని ఈ టెర్రరిస్ట్ క్యాంపులు ఉగ్రవాద శిబిరాలని ఖచ్చితంగా బాంబు దాడి చేసినవి శాటిలైట్ చిత్రాలతో ఉపగ్రహ చిత్రాలతో ముందెలా ఉండేవి, భారతదేశం సైన్యం దాడి చేశాక ఎలా మొత్తం ధ్వంసం చేశారనేది ఆధారాలతో చూపించారు. వందలాది ఉగ్రవాదులు హతమయ్యారు. కేవలం 30 నిమిషాల్లోనే ఈ ఆపరేషన్ మొత్తం కూడా పూర్తయింది. తర్వాత పాకిస్తాన్ రెస్పాన్స్ చూస్తే మనం పాకిస్తాన్ అవమానాన్ని తట్టుకోలేకపోయింది. సైన్యం, పౌరులు అట్లాగే మౌలిక వస్తువులపై దాడి చేయండి భారతదేశం మీద అని ఆదేశించింది. అప్రకటిత యుద్ధం మొదలైంది. రెండు దేశాలు కూడా క్లెయిమ్స్ చేసుకున్నాయి. మాకు నష్టం అంటే మాకు నష్టం జరిగిందని ఒక క్లెయిమ్ అయితే బయటకు వచ్చింది. పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి, న్యూక్లియర్ వెపన్స్. అంతేకాకుండా అమెరికా ఇచ్చిన ఈ F-16లు, చైనా ఇచ్చిన రక్షణ వ్యవస్థలు, టర్కీ, నెదర్లాండ్స్ ఇచ్చిన డ్రోన్స్ ఇవన్నీ ఉన్నాయి. అయినా భారతదేశం ఎక్కడ వెనకడుగు వేయలేదు, ధైర్యంగానే ముందుకు వెళ్ళింది. మే 10, 2025 ఉదయం భారత దళాలు పాకిస్తాన్లోని డజన్ల కొద్దీ వైమానిక స్థావరాలు, కీలక మౌలిక వస్తువులని ధ్వంసం చేసేయి. 300 కిలోమీటర్ల దూరం నుండే పాకిస్తాన్కి సంబంధించి AE-WH విమానాన్ని కోల్చటం, ఇది ప్రపంచంలోనే ఒక అతి పొడవైన రికార్డుగా కూడా భారతదేశం సాధించింది 2025లో. ముగింపు ఏం చెప్పచ్చు అంటే పాకిస్తాన్ తీవ్రంగా దెబ్బతింది. బయటికి గట్టిగా మాట్లాడిన లోపల బలహీనమైంది. అమెరికా, అరబ్ దేశాల ద్వారా కాల్పుల విరమణకి కోరింది. డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళందరూ మీరు ట్రేడ్ చేయండి, వాణిజ్యం చేయండి, యుద్ధం కాదు అంటూ కూడా ఆయన క్రెడిట్ తీసుకున్నాడు. కానీ భారతదేశం ఎందుకు వెంటనే అంగీకరించిందో స్పష్టంగా ఉంది. మోడీ మరింత ముందుకు వెళ్ళి ఈ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ POKలోని కాశ్మీర్ని స్వాధీనం చేసుకోవచ్చు, కానీ ఆయన ఆపరేషన్ సింధూర్ని పాస్ చేశానని ప్రకటించారు. రిజల్ట్ చూస్తే మనం ఫలితం 3 రోజుల్లో 2 లక్ష్యాలను సాధించే. ఒకటి, ఉగ్రవాద శిబిరాలన్నింటినీ నాశనం చేయటం. పాకిస్తాన్ అణ్వాయుధ స్థావరాలు, న్యూక్లియర్ స్థావరాలన్నీ కూడా భారత ఐసైట్లో, భారత దృష్టిలో ఉన్నాయని చూపించడం కూడా. కొంతమంది మోడీ సరెండర్ చేశారని విమర్శించారు. కానీ భారత ప్రభుత్వానికి, సైన్యానికి యుద్ధాన్ని ఎలా ముగించాలో కూడా చూపించింది. సందేశం ఏంటంటే యుద్ధం ప్రారంభించడం ఎవరికైనా సాధ్యం, కానీ టార్గెట్ లక్ష్యాలని సాధించి వెంటనే ముగించటంలోనే ఉంది అరుదైన నైపుణ్యం. అదే భారతదేశ ప్రధానమంత్రి మోడీ నిరూపించారు. ప్రస్తుతానికి పుతిన్, ట్రంప్, నేతన్యాహు వీళ్ళందరూ కూడా మోడీ నుంచి ఇదే నేర్చుకోవాల్సిన పాఠం. అందుకే ప్రపంచ దేశాలంతా కూడా మోడీ వైపు ఎందుకు చూస్తున్నాయంటే యుద్ధం స్టార్ట్ చేయటం, ఎప్పుడు ఎండ్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి, ఇదన్నీ కూడా ఆపరేషన్ సింధూర్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నారు. మోడీని ప్రశంసిస్తున్నారు. థ్యాంక్ యూ.